ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. కాపాడే దైవం రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు దీపావళి సందర్భంగా ఇచ్చిన అద్భుతమైన అనుగ్రహ భాషణం. ఓం శ్రీ మహావిష్ణవే నమః. ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమః. మంగళములు కలుగుటకు, మహత్తరమైన శక్తులు కురియుటకు, ప్రేమ ప్రవహించుటకు, అంతరంగము మనసు చల్లబడుటకు, సంపద అభివృద్ధికి, దాన గుణం పెంపొందుటకు, కృతజ్ఞతా గుణం ఏర్పడుటకు, ప్రేమ ప్రకాశించుటకు, కరుణ అనే అనుగ్రహ సంపద ఏర్పడుటకు, మానవ దేహములన్నీ ప్రకాశించి ఆరోగ్యంగా జీవించటానికి, పరమాత్మ భావనలో మునిగిపోయి ఇతర మానవుల కోసమే జీవించే తత్వం పెరుగుటకు శ్రీ మహావిష్ణు మరియు శ్రీ మహాలక్ష్మిల సంపూర్ణమైన ఆశీస్సులు. ఉదయించిన సత్యయుగంలో ప్రవేశించి ప్రేమ అనే వాకిలిని దాటుకొని దాని ఉచ్చకోటి తత్వాన్ని కొంతమంది మాత్రమే తెలుసుకున్నారు. ఈ భూలోకం స్వర్గంగా మారి ఉన్నది. ఒక మనిషికి కరుణ అనే వాకిలి తెరుచుకొన్నచో ఆ మనిషి దైవంగా మారిపోతాడు. ఒక దైవీక ఆత్మ ఈ భూమిపై జీవించినంత మాత్రాననే ఆ ఆత్మ చుట్టూ ఒక స్వర్గ భూమి ఏర్పడుతుంది. విస్తరించి వికసిస్తున్న సత్యయుగం శక్తులు పెరుగుతున్నందుల వలన మహాశక్తులు ఈ భూమిని ఆక్రమించ ప్రయత్నిస్తున్నవి. మహాశక్తులంటే శక్తి మండలాల నుంచి వచ్చే శక్తులన్నీ మహాశక్తులే. మానవులు ప్రేమతో జీవించినప్పుడు మాత్రమే దీని తరువాతి శక్తులైన కరుణ అనేది సిద్ధించును. అంటే మొదట ప్రేమ, దాని తర్వాతే కరుణ అనే శక్తులు సిద్ధిస్తాయి. కరుణ పెరిగినచో నేను నా రక్షణ శక్తులను ప్రసాదిస్తాను. పండగలు అనేవి ఉన్నతమైన శక్తులను ఈ ప్రపంచము నుండి అనగా విశ్వము నుండి ఆకర్షించి అనుగ్రహించే మంచి రోజులు. దీపకాంతి అనేది ఈ విశ్వశక్తులను సులభంగా ఆకర్షించి అనుగ్రహించగలదు. కావున మీలో ఉండే ఆసురీ గుణములను కాల్చి పేల్చివేసి ఆనందించండి. కరుణ అనేది కైలాస పర్వతం నుండి మంచు కరిగి గంగా నది వలె ప్రవహించినట్లుగా మీ ఆత్మ నుండి కరిగిపోయి శిరసంతా నిండిపోవాలి. ప్రేమను గురించి లోతుగా తెలుసుకున్నప్పుడు అహంకారం అనేది తొలగి పారిపోవును. కరుణ శక్తులు పెరిగినచో అన్ని కర్మ సంచయములు తొలగిపోవును. ప్రేమతో నిండిపోయి అహంకారాన్ని తరిమికొట్టి వినయం, భక్తి, శరణాగతి వంటి గుణములతో నిండినచో మీ లోపల కరుణ అనే అమృత శక్తులు స్రవించనారంభించును. సంపదలతో అతి ఉన్నత సంపదలలో అతి ఉన్నత సంపద అనేది కరుణ. మహాబుద్ధి మహాబుద్ధిని అందించగలిగే ఉన్నతమైన శక్తులను కురిపించుటకే నేను ప్రయత్నిస్తున్నాను. అంటే బుద్ధి మామూలుగా 2 లెవెల్స్‌లో మనకు తెలియజేస్తున్నారు. మామూలుగా మన డైలీ జీవనం గడిపేదానికి ఉపయోగించే బుద్ధి వేరు. మహాబుద్ధి అంటే ఈ కరుణ అనే దాని వల్ల మాత్రమే ఇది మనకు కలుగుతుంది. మహావిష్ణువు, మహాలక్ష్మియు భౌతికంగా ఒక దివ్య శక్తి అని తెలుసుకుంటున్నప్పుడే వారిరువురు అంతరంగంలో కరుణ అనే ఇంధనములతో నిండి ఉన్నారు అని తెలుసుకోవాలి. ఈ లైన్ చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. మహావిష్ణువు, మహాలక్ష్మి భౌతికంగా అంటే మనం పూజ చేసుకుంటాం. ఆలయాల్లో మన ఇంట్లో వాళ్ళ ఫోటోలు, విగ్రహాలు పెట్టుకొని మనం పూజ చేస్తాం. ఆలయాల్లో ప్రతిష్ఠ చేసుకొని వాళ్ళ శక్తులు అక్కడ ఉన్నాయని పరిపూర్ణంగా నమ్మి విశ్వాసంతో వాళ్ళొక దివ్య శక్తి అని తెలుసుకుంటాం. తెలుసుకోవడం అంటే నమ్మి పూజ చేస్తాం. అలా అలా కాక వాళ్ళు దివ్య శక్తి అని మనం అర్థం చేసుకున్నప్పుడు వారిరువురు అంటే ఆ క్షణం ఎప్పుడైతే మనం వాళ్ళను అనుభూతి చెందుతామో వెంటనే వారిరువురు అంతరంగంలో కరుణ అనే ఇంధనములతో నిండి ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ కరుణ అనే శక్తులతో ఆ ఇంధనాలతో మన లోపల నిండి ఉంటారు. కానీ మనము తెలుసుకునేంత వరకు మనకు అది అర్థం కాదు. ఆ ఇంధనాలను తీసుకోవడం కూడా మనకు చేతరాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అను సామెత వలె నా రక్షణ శక్తులు అనబడు కరుణ శక్తులు ఈ భూమిపై అధికముగా పెరిగి దొరుకుతున్న ఈ సమయంలోనే గ్రహించి మీరందరూ ప్రేమ అనే విత్తనాన్ని నాటుకొనండి.
అంటే కరుణ శక్తులు తీసుకోవడానికి ప్రేమ విత్తనం ఎందుకు చెప్తున్నారంటే, ముందు ప్రేమ విత్తనం నాటుకొని అది పెరిగి పెద్దదవ్వాలి, మహావృక్షం అవ్వాలి, మనంతా ప్రేమతో నిండిపోవాలి. ఆ తర్వాతనే అంటే మొదటి వాకిలి సత్యయుగాన్ని తెరుచుకొని ఉన్నది అన్నంత మాత్రాన మనమే వెళ్ళి పూర్తిగా తెరిచేసినట్లు కాదు. దైవముల కరుణ, సహాయం వల్ల జరిగిందది. అది మనకు ఆహ్, అమ్మ చెప్పున్నారు జయంతమ్మ. కాబట్టి ఈ సమయంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు స్వామి. అంటే నా రక్షణ శక్తులు అపరిమితంగా, అపారంగా భూమిపైన ప్రవహిస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఊరికే ఉంటే అవి మళ్ళీ ఆగిపోతుంది. ఎప్పుడు వర్షం వచ్చిన తర్వాతే గదా భూమి మీద విత్తనాలు నాటుకుంటారు. అదేవిధంగా కరుణ వర్షం కురుస్తున్నప్పుడే మనం ప్రేమ విత్తనాన్ని నాటుకోవాలి. ఇతరుల చర్యలు ఒకవేళ మిమ్మల్ని బాధపెట్టినా కూడా వారికి దూరంగా వైదొలిగి ప్రేమనే పంచండి. ప్రేమ పూర్ణత్వం పొందినప్పుడే ఈ అఖిల జగత్తు సరియగును. కరుణ అనేది తన వాకిలిని తెరుచుకొని మీ శిరస్సును నింపివేయసాగినచో ప్రతి ఒక్కరూ దైవీక తత్వాన్ని పొందగలరు. అంటే మనం దేవుళ్ళుగా మారతాం. దైవీక కరుణ శక్తులు లోపల ప్రవేశించసాగినచో మీ తత్వమే పూర్తిగా మారిపోవును. ఆ కరుణ శక్తులను తీసుకోవాలి అంటే మనము ప్రేమతో నిండిపోయి ఉండాలి. అంటే అన్‌కండిషనల్ లవ్ మన లోపల ప్రవహించాలి. ఒకళ్ళు ఏదన్నా అన్నారు కాబట్టి వాళ్ళని మనం ప్రేమించము, వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటామంటే అది ప్రేమ కాదు అంటున్నారు స్వామి. ఒక మానవ దేహము అనేది దొరుకుటయే దుర్లభం. దానిలో ప్రేమ, కరుణ, కారుణ్యం అనునవి కలశము వలె నిండి ఉన్నాయి. ఒక కలశంలో నీళ్లు ఎలాగైతే నిండి ఉంటాయో, మానవ దేహం అనే కలశంలో ప్రేమ, కరుణ, కారుణ్యం నిండి ఉంటాయన్నమాట. కలశ శక్తులను ఆకర్షించి రక్తంలో కలుపుటకే శివాంశలు కరిగి కదలనారంభించి ఎంత అద్భుతంగా స్వామి చెప్తున్నారో చూడండి. ఈ మానవ దేహం అనే కలశంలో ఉండే ఆ కరుణ, ప్రేమ, కారుణ్య అనే శక్తులను అవి నిండిపోయున్నాయి. ఆ శక్తులను ఆకర్షించి అంటే దేవతలందరూ నింపేశారు. అప్పా నింపేశారు. అయితే మనకు తెలీదు. ఆ శక్తులన్నిటిని తాను అట్రాక్ట్ చేసి ఒక్కొక్క శివాంశ బయటకొచ్చి ఒక్కో విధంగా మనకు మనం ఆ శక్తులను తిరిగి మనకు తెలియజేసి ఆ జ్ఞానాన్ని మనకు అందించి మన రక్తంలో వాళ్ళు కలిసిపోతూ ఆ శక్తులను కలుపుతూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి అందువలనే శివాంశలు కరిగి కదలనారంభించినవి. దేవతల సంక్షేపణ అనగా స్త్రీ శక్తుల సంక్షేపణ కొన్ని సంవత్సరముల తర్వాత మాత్రమే మానవ దేహములచే సంపూర్ణముగా అనుభూతి చెంద వీలగును. ఎప్పటినుంచో మనకు చెప్తున్నారు. మొదట మహాయాగం అప్పుడే అమ్మల సంక్షేపణ స్టార్ట్ అయింది మనకు తెలుసు. అన్నామలయారు, ఆది అన్నామలయారు దగ్గర నుంచి ఆదిశక్తి సంక్షేపణ స్టార్ట్ చేశారమ్మ. అది మనకు తెలుసు. 2.5 సంవత్సరాల క్రితం. అప్పటినుంచి జరుగుతూనే ఉంది. అంటే ఒక్క రోజుగా జరిగేది కాదది. బయట అమ్మ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంత తొందరగా ఆమె అన్నీ ప్యాకప్ చేసేదానికి కాదు కాబట్టి, దేవతల సంక్షేపణ సాగుతూ ఉంది. శివాంశల వెలిగి రావడం ప్రాకట్యం అది జరుగుతూ ఉన్నాదనమాట. కాబట్టి ఈ దేవతల అంటే శక్తి దేవతల సంక్షేపణ కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే మానవ దేహములచే సంపూర్ణంగా అనుభూతి చెంద వీలగును. మన వల్ల కాదనమాట. ఈ మానవ దేహంలో మనం ఉన్న రోజులు మనం అంత త్వరగా అనుభూతి చెందలేము. కొన్ని సంవత్సరాల తర్వాత అయితే తప్పక మనకు తెలుస్తుంది. కరుణ అనే వాకిలి తెరుచుకొనుటకు చేయు బీజారోహణమే శ్రీచక్ర ధ్యాన సాధనలు. అంటే మనము ఈ కరుణ అనే వాకిలి తెరుచుకోవడానికి శ్రీచక్ర ధ్యాన సాధన స్టార్ట్ చేసినప్పుడే దీనికి బీజారోహణం చేసేసాం. అంటే ఆ విత్తనాన్ని నాటేశాం కరుణ వాకిలి తెరుచుకోవటానికి. దీనిని చేపట్టి దేవతల సంక్షేపణకు సహాయపడినందున మీ జీవాణువు గూటి చుట్టూ నిలిచి ఉన్న పాదరస అగడ్త కూల్చివేయబడును. ఇంకొక కొత్త విషయం స్వామి చెప్తున్నారు. దేవతల సంక్షేపణ బిందు స్థానంలో జరుగుతోంది. అక్కడ యాగం జరుగుతోంది. ఇది మనందరికీ తెలుసు. ఆ ఎక్కడైతే అది జరుగుతోందో బిందువు ఉందో, ఆ బిందువు అంటే అక్కడికి చేరడానికి మధ్యలో ఒక రాజుగారి కోటకు
చుట్టూ అగడత ఉన్నట్టుగా, కందక ఉన్నట్టుగా ఉంది. పాదరసంతో, శక్తులతో నిండి ఉన్నది. ఈ ఒక్కొక్క శివాంశ వెలికి వచ్చినప్పుడల్లా అందులో ఉండే ఉష్ణశక్తి, అమ్మల ఉష్ణశక్తి అంతా అందులో ఒక చోట ఇకట్ట అయిపోయున్నది. అదంతా ఒక చోట జమ అయిపోయున్నది. అందులో వచ్చి వీళ్ళు కరిగిపోతూ ఉన్నారు. ఆ పాదరసం నిండిపోతోందది. అదే పాదరస అగడ్త. అది కూల్చివేయబడును అంటున్నారు. శ్రీచక్ర ధ్యాన సాధనను చేపట్టి దేవతల సంక్షేపణకు మనం సహాయపడుతున్నాం. అందువలన మీ జీవాణువు గూటి చుట్టూ నిలిచి ఉన్న పాదరస అగడ్త కూల్చివేయబడును. అంటే దీని పూర్తి అర్థం మనకు తెలీదు. భౌతికంగా ఇది దీని అర్థం. రక్తము పైకి ప్రసరించి జీవాణువు గూటితో కలిసిపోవును. మన రక్తము తల వరకు వస్తూ ఉంటుంది. పైకి పూర్తిగా జీవాణు గూటి వరకు వెళ్ళడానికి అది పలచబడి పైకి ప్రవహిస్తుందన్నమాట. ఈ పాదరస అగడ్త కూల్చివేయబడ్డ తర్వాత, తర్వాత క్రమక్రమంగా కరుణారసము పెరుగును. అంటే కరుణారసం అది దాని ఊరుతుందన్నమాట. కరిగే ఆత్మ కణములకు కాపాడే శక్తులను నేను ఇస్తాను. ఈ ఆత్మ కణాలకు కూడా ఒక రక్షణ శక్తి కావాలి. అదే శ్రీ మహావిష్ణువు అన్నమాట. కరుణ అనే మహాబుద్ధి కలిగిన అణువులను సృష్టించి, అంటే మామూలుగా ఎలక్ట్రాన్స్ అనే ఉష్ణ అణువులు మనకు బుద్ధి అణువులుగా పనిచేస్తాయి. అవే బుద్ధి అణువులు. దానితో మనం జీవితం గడుపుతూ ఉంటాము. అన్ని కోరికలు తీర్చుకోవడం, మనం కదలడం, మన పని చేయడం, మన క్రియాశీలత అన్నీ కూడా ఆ ఎలక్ట్రాన్స్ వల్లనే జరుగుతాయి. అవి లేకుండా మనం జీవించలేము. అయితే ఇప్పుడు ఈ ప్రేమను దాటి ప్యూర్ లవ్‌ని దాటి కరుణ వరకు రావాలంటే మనకు మహాబుద్ధి ఉండాలి. అంటే మామూలు బుద్ధి కాకుండా మహాబుద్ధి కావాలి. ఇది మానవ దేహాన్ని దాటిన బుద్ధి అన్నమాట. కాబట్టి కరుణ అనే మహాబుద్ధి కలిగిన అణువులను సృష్టించి, వాటికి కావలసిన శక్తులను స్వామి మహావిష్ణువు ఇస్తాను అంటున్నారు. కరుణ స్థితి పెరుగుటకు శక్తులను నేను కురిపిస్తాను. భౌతికంగా కరుణ శక్తులు ఎక్కడైతే పెరిగి ఉన్నవో అక్కడే నిలిచి పని చేయండి. అంటే భౌతిక రూపంలో మనం జీవించే నార్మల్ జీవితంలో కూడా ఎక్కడైతే కరుణ ప్రవహిస్తూ ఉంటుందో, కరుణాశక్తులు ఉన్నాయని మనకు అనిపిస్తుందో, అక్కడే ఉండి ఆ చోట పని చేస్తూ ఉండమని అంటున్నారు. అంటే వ్యతిరేక శక్తులు ఉన్న చోట మనం వద్దు అని. జరుగుతున్న ఉన్నతమైన యుగ మార్పు పనికి స్వార్థరహితంగా మీరందరూ సహాయపడాలి. శ్రీ నారాయణుడైన నేను అందరికీ కరుణ అనే శక్తులు స్రవించుటకు ఆశీస్సులిస్తున్నాను. అంటే మన తలలో కరుణ అనే శక్తుల స్రావం కోసం స్వామి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కావున అహంకార కలుషితాలను తీసివేసి శుద్ధి చేయుటకు ప్రయత్నించండి. జరుగుతున్న గొప్ప యుగమార్పు పనులకు మీ స్వార్థపూరిత అవసరాలను పక్కకు పెట్టి అహంకారాన్ని తరిమివేసి పని చేయండి. ఎందుకంటే మనం దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన అహంకారాలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవి. వీటన్నిటిని పక్కకు పెట్టి ముందు చకచక ఈ యుగమార్పు పనులకు నిస్వార్థంగా పనిచేస్తూ ఈ కరుణారస శక్తులు స్రావం జరిగేలా చూసుకొని వాటిని తీసుకొని రెండో వాకిలి మనం తెరవాలి. దేనిని ఎవరి నుండి పొందగలను అను కోరికతో దైవముల ఆశీస్సులు కోరి వెళ్ళకుండా, అంటే ఏ వస్తువు కావాలి నాకు, ఈ వస్తువు కావాలంటే ఏ దేవత దగ్గర పోయి నేను ప్రార్థన చేస్తే, ఏం చేస్తే నాకు ఈ కోరిక నెరవేరుతుంది అనే ఒక చింతనతో, కోరికతో దైవముల వైపు వెళ్ళొద్దు. వాళ్ళ ఆశీస్సుల కోసం, అనుగ్రహం కోసం వెళ్ళొద్దు అంటున్నారు స్వామి. దేనిని ఎవరి నుండి పొందగలను అను కోరికతో దైవముల ఆశీస్సులు కోరి వెళ్ళకుండా, దేనిని ఎవరికి సరి అయిన సమయంలో సహాయపడగలను అని. అంటే ఏ పని చేస్తే నేను దేనిని అంటే ఏ పని చేస్తే అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి సరైన సమయంలో అది చేరుతుంది, అలా నేను సహాయపడగలను. అలాంటి ఆలోచనలతో ఉండమంటున్నారు. అలా అనియు దైవ కార్యములు ఏ విధంగా నేను చేయగలిగను అనియు ఆలోచించండి. కరుణ మీలో ఊట వలె ఊరాలి. అంటే మిమ్మల్ని మీరు మరచి దైవంతో లయం చెంది మునిగిపోవాలి. అందరినీ కాపాడి రక్షించాలి అనే కరుణ అనే బలమైన శక్తి మిమ్మల్ని ఆక్రమించుకోవాలి. అంటే మిమ్మల్ని మీరు మర్చిపోయి పని చేయాలి.
అహంకారము లేక, స్వార్థ చింతన లేక పనిచేసినప్పుడు మీలో కరుణా శక్తులు అపరిమితంగా స్రవించసాగును. కరుణ పెరిగినచో ప్రపంచంలో అందరినీ ఎలా కాపాడాలి అనే ఆలోచన మీలో ఉదయించును. అందరితో సామరస్యంగా ఉంటూ కరుణను పెంచి ఉన్నతంగా జీవించండి. శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు.